వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెనాలి డీఎస్పీ జనార్దనరావు తెలిపారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సైబర్ నేరాల అవగాహన కార్యక్రమంలో భాగంగా తెనాలి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణ మార్కెట్ వంతెన వద్ద నుండి చెంచుపేట ఉమేష్ చంద్ర విగ్రహం వరకు ఆటోలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. తెనాలిలో చాలా మంది సైబర్ నేరాల బారిన పడి విసిగిపోయారని, మధ్య వయస్కులు, వృద్ధులు ఎక్కువగా ఈ నేరాలకు గురవుతున్నారని డీఎస్పీ జనార్దనరావు తెలిపారు. ఓటీపీలు చెప్పడం, కేవైసీ అప్డేట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం వంటి వాటి ద్వారా ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్నారని, వీటి నియంత్రణలో భాగంగా అవగాహన ర్యాలీ చేపట్టినట్లు డీఎస్పీ జనార్దనరావు తెలిపారు. కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. సైబర్ అవేర్నెస్ వీక్ మీద ఇదే సెంటర్లో సైబర్ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతాయనేది ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజలకి తెలియపరచడం జరిగింది. ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. సైబర్ నేరాలకు సంబంధించి జనాల్లో ప్రజలు చాలామంది మోసపోతూ ఉన్నారు. ముఖ్యంగా మిడిల్ ఏజ్డ్, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎక్కువగా మోసపోతూ ఉన్నారు. వాళ్ళు ఓటీపీలు చెప్పడం, కేవైసీలు అప్డేట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని పెట్టుబడులు పెడతాం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెనాల్లో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దీనికి నివారించడానికి ఈరోజు మేము ఒక ర్యాలీ చేసి ఈ మీడియా ముఖంగా అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీ ఓటీపీలు ఎవరికి చెప్పొద్దు, కేవైసీలు చెప్పొద్దు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు ఆథరైజ్డ్ అయితేనే బ్యాంకు ద్వారా పెట్టండి, కానీ యాప్ల ద్వారా ఎవరో పెట్టుబడులు పెట్టకండి. సైబరు అవేర్నెస్ ఈరోజు ముగింపు రోజు. ఈ సందర్భంగా ఎవరు కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి ఎవరి ధనాన్ని అనవసరంగా ఫోన్ ద్వారా వాడి పోగొట్టుకోవద్దు. దీనిలో ముఖ్యంగా ఒకవేళ పోయిన పక్షంలో ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్ ఉంటుంది. ఆ 1 అవర్ గోల్డెన్ అవర్లోనే 1930 అనే కాల్ చేస్తే ఆ కాల్ ద్వారా మీరు ఏదైతే ఏ నెంబర్కి అయితే పంపిస్తారో అకౌంట్ నెంబరు, ఆ నెంబరు ఫ్రీజ్ చేస్తారు. ఆ ఫ్రీజ్ చేసిన తర్వాత ఆ అమౌంట్ మళ్ళీ మనకే రిఫండ్ అవుతాయి. కానీ దయచేసి ఏం చేస్తారంటే 1930 అనేది గుర్తుపెట్టుకోండి. సైబర్ నేరాలను ఇమీడియట్గా మనం కంట్రోల్ చేయవచ్చు. ఒక ఫస్ట్ గంట లోపల అయితేనే. ఆ తర్వాత అయితే ఆ అమౌంట్ వెళ్ళిపోతుంది, మన అకౌంట్ అంతా ఖాళీ అయిపోద్ది. థ్యాంక్ యూ అన్నారు. వివేక జూనియర్ కాలేజ్ లో ఇంటర్ చదువుతున్న బాయ్స్ గెట్ టుగెదర్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వీరనారాయణ, ప్రిన్సిపల్ బ్రహ్మం సుబ్బారావు, మహేష్, శివపార్వతి, ఆల్మా, నాగేశ్వరరావు, మురళి, బాబురావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. సీనియర్ స్టూడెంట్స్ అందరూ కూడా రాబోయేటువంటి ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్స్ అద్భుతంగా రాసి ఎంసెట్ లేదా ఐఐటి ర్యాంక్స్ చక్కగా సంపాదించుకొని, అలాగే బైపీ వాళ్ళు నీట్ ఎగ్జామినేషన్ రాసి మెడికల్ సీట్ సంపాదించుకొని, వాళ్ళతో పాటు ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు స్టేట్ లెవెల్ ర్యాంక్ సంపాదిస్తూ మరి సిఏకి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం మీ అందరికీ రావాలని మా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం భగవంతుడిని. ప్రస్తుతం మా ముందున్నటువంటి ఆ కుర్చీలో కూర్చున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జస్ట్ ఆఫ్టర్ 5 to 10 years ఇలా డయాస్కి వచ్చి
గెస్ట్ లాగా వచ్చి మా అందరి చేత కూడా శభాష్ అనేటువంటి ఒక మంచి కార్యక్రమం జరగాలని, అలాంటి స్థాయికి మీరు ఎదగాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. దాన్ని నిరంతరం మనసులో ఉంచుకోవాలి, దానికోసమే నిరంతరం పనిచేయాలి. అలా ఎవరైతే చివరి దాకా కూడా ప్రయత్నం చేస్తారో వాడు తప్పక విజయం సాధిస్తారు. ఇది మనం మనసులో బాగా పెట్టుకోవాలి. జాగ్రత్తగా సిస్టమేటిక్ కష్టపడితే అన్నీ సాధ్యమే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ కేర్ఫుల్లీ. ఇండియన్ అంబాసిడర్స్ పీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమం వైభవపేతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మానవ హక్కులు, సామాజిక స్పృహ అనే విషయాలపై అనేక మంది వక్తలు మాట్లాడటం జరిగింది. ఏపీపీ పరిసపోగు సునీల్ మాట్లాడుతూ మానవ హక్కుల పట్ల రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కుల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, మానవ హక్కుల విషయంలో చరిత్రలో ఉన్నటువంటి ప్రాధాన్యత వివరించారు. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి శేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తి విశ్వ మానవుడిగా తన గురించి మాత్రమే కాకుండా మన అనే కోణంలో ఆలోచించాలని వ్యాఖ్యానించారు. అడిషనల్ ఎస్పీ థియోఫిలాస్ మాట్లాడుతూ రాజ్యాంగంలో మానవ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయని, హక్కుల గురించి మాట్లాడేవారు బాధ్యతలను గుర్తించి వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో 2 జర్నలిస్టులను సన్మానించారు. సమాజంలో మానవ హక్కుల పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని ఉద్ఘాటించారు. ఈ సంస్థ తరపున మానవ హక్కుల విభాగంలో రాష్ట్ర స్థాయి బాధ్యతలు కొలకలూరుకు చెందిన డి శేషగిరిరావుకు అప్పగించారు. ఈ కార్యక్రమాన్ని ఐఏపీసీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ బిషప్ ప్రవీణ్ వర్మ, పినపాటి సురేష్ పర్యవేక్షించారు. మరి హ్యూమన్ రైట్స్ డేని సెలబ్రేట్ చేయటం అనేది చాలా సంతోషించదగిన విషయం. మరి ఈ సందర్భంగా మనకి సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని దూరం చేసే విధానంలో మరి అణగారిపోయినటువంటి వ్యక్తుల యొక్క హక్కుల్ని కాపాడే విషయంలో మనం ముందడుగు వేయాలని, ఆ దిశగా మనందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసినట్లయితే ఈ యొక్క అసమానతలు అతి త్వరలో రూపుమాపడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా విశ్వమానవులాగా ఆలోచిస్తే, నాది అనేది కాకుండా మనది అనేది ఆలోచిస్తే మరి అవసరం ఉన్నటువంటి వాళ్ళని మనం ఆదుకునే దిశగా మనం ముందుకు వెళ్తాము. తద్వారా మరి అనేక మందిని ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవడానికి, వారిని ఆ యొక్క మరి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో వాటి నుంచి వారిని బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఈరోజు అవార్డులు ఇస్తున్నారు 2 జర్నలిస్టులు కూడా. మరి వారి యొక్క సేవలు చాలా అమోఘం. మరి సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే దిశగా అందరినీ సమాయత్తం చేయడానికి వారి కృషి చాలా గొప్పది. మరి తెనాలి దిండుపాల గ్రామంలో ఇంటర్నేషనల్ అంబాసిడర్స్ పీస్ కార్పొరేషన్ సంస్థ ద్వారా మానవ హక్కుల అండ్ సోషల్ జస్టిస్, హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి విమెన్స్ పీస్ కమిటీ మరి సిద్ధపరిచిన ఈ మీటింగ్ విషయంలో మరి 2 విలేకరులని సన్మానించడానికి, అలాగే వేదిక అలంకరించిన పెద్దలను మరి వారిచ్చిన అనేకమైన సూచనలు పాటించడానికి, ఎందుకనంటే హ్యూమన్ రైట్స్ అనేవి ఒకటే కాదు, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కూడా మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. మరి చట్టాలు ఎలా ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏ విధంగా పనిచేస్తాయని వారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మరి ఒక స్పృహను కల్పించడం జరిగింది. మరి అలాగే మన మధ్యలో ఉన్న క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి గారు శేఖర్ గారు కూడా మరి వారు కూడా వారు తగిన విధముగా మానవ హక్కుల గురించి మాట్లాడటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ అనేది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్, ఒక పెద్ద సబ్జెక్ట్. ఎన్ని రోజులైనా మనం మాట్లాడవచ్చు. కాకపోతే మేము ఏంటంటే ఇప్పుడు దాకా ఒక ట్రెండ్లో ఒక మైండ్ సెట్లో ఉన్నాం. ఇప్పుడు సడన్గా రావటం వల్ల అనేక కార్యక్రమాలు బిజీగా ఉండి ఉదయాన్నే కడప నుంచి బయలుదేరి వచ్చాము. అయితే మనకి మరి ప్రతి మానవుడు కూడా మినిమం నీడ్స్ అవసరం. కూడు, గుడ్డ, వసతి, నీరు, విద్య, వైద్యం అనేది అవసరం, ఉద్యోగం. ఈ మినిమం నీడ్స్ ప్రతి మానవుడు కూడా అందుబాటులో తీసుకురావాలి. ఈ అందుబాటులో తీసుకురావాలంటే అవి తీసుకురావాల్సినవి ఏంటంటే మరి సంఘాలు, సమాజాలు, ప్రభుత్వాలు తీసుకురావాలి.
ఈ మినిమం నీడ్స్ ఎప్పుడైతే మనకి అందుబాటులో రావో అప్పుడు మానవ హక్కు ఉల్లంఘన అనేది జరగడానికి అవకాశం ఉంటుంది బాగా. మనకి రెండు ఉంటాయి. మనకి మానవ హక్కులు ఎట్లా ఉంటాయి, ప్రతి మనిషికి మానవ హ్యూమన్ రైట్స్ ఎట్లా ఉంటాయో అట్లా హ్యూమన్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. చాలామంది ఏంటంటే హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడతారు కానీ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడతారు. ఆ రెస్పాన్సిబిలిటీస్ నాకు సంబంధం లేదు అనుకున్నప్పుడే హక్కుల హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈరోజు ప్రభుత్వాలు మానవ హక్కుల్ని పరిరక్షించడానికి వాటిని పరిరక్షించడానికి రెండు ఉన్నాయి. ఒకటి రాజ్యాంగం ఉంది, రెండోది మన మత విశ్వాసాలు ఉన్నాయి. మరి ఈ రెండింటిని కూడా మరి మనం మానవ సేవే మాధవ సేవ అంటారు. మానవ హక్కుల ఉల్లంఘన అనేది మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా జరుగుతుంది. మరి వీటినన్నిటిని కూడా అరికట్టాలంటే మరి సమాజంలో మరి మనమే దీని మీద ఎన్నో గురుతరమైన బాధ్యతలు ఎన్నో తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని విషయంలో ఇది ఒక వ్యాస్ట్ సబ్జెక్టు. మరి దీంట్లో ఇప్పటివరకు మీరు అందరూ చాలామంది మాట్లాడుంటారు. నేను ఎంత మాట్లాడినా కూడా చాలా తక్కువే అవుతుంది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి యువతి మృతి చెందారు. ఈ మధ్య కాలంలో తెనాలి ప్రాంతం నుండి చదువుకోవడానికి అమెరికాకు వెళ్లిన మరొక ఇద్దరు, ఒకరు యాక్సిడెంట్లో మరొకరు స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ మృతి చెందిన ఘటన మరొక ముందే మరొక అమ్మాయి చనిపోవడం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం తెనాలికి చెందిన వ్యాపారి గణేష్ రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీ వందన పరిమళ ఎంఎస్ చేయడానికి 2022 డిసెంబర్లో అమెరికా వెళ్లారు. అక్కడ టెన్నెస్సీ రాష్ట్రంలో చదువుతున్నారు. శుక్రవారం రాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొట్టడంతో గాయాల పాలై మృతి చెందారని అక్కడి అధికారులు తమకు సమాచారం అందించారని, మంత్రి మనోహర్, ఎంపీ పెమ్మసాని తమతో మాట్లాడారని, అక్కడ వారితో మాట్లాడి వీలైనంత తొందరగా ఉదయాన్నే తీసుకొస్తామని తెలిపారని, తమ కూతురు మృతదేహాన్ని వీలైనంత త్వరగా తెనాలి పంపించడానికి తానా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని తండ్రి గణేష్ తెలిపారు. మా అక్క పేరు వందన. తను యుఎస్ వెళ్ళింది మాస్టర్స్ చేయడానికి. 2022లో వెళ్ళింది. ఇప్పుడు 2024లో శాశ్వతంగా మమ్మల్ని అందరూ వదిలేసి వెళ్ళిపోయింది. తన డ్రీమ్ మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంది. ఫ్రైడే 2కి మాకు ఫోన్ వచ్చింది, ఇలాగ తను చనిపోయింది అని. వాళ్ళకి అక్కడ midnight 3 o'clock షిఫ్ట్ అయిపోయి ఇంకో వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నారు. అప్పుడు సడన్గా ఆపోజిట్ నుంచి కార్ వచ్చి ట్రక్ వచ్చి డాష్ ఇచ్చింది. మొత్తం తానా వాళ్ళు, ఇక్కడ ఎమ్మెల్యే మనోహర్ గారు వీళ్ళందరూ సపోర్ట్ చేసి బాడీని ఇండియాకి వీలైనంత తొందరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. December 27, 2022 వెళ్ళింది. 2024 ఇప్పుడు డిసెంబర్కి 2 years కంప్లీట్ అవుతాయి తను వెళ్ళి. ఇప్పుడు చనిపోయి తిరిగి వస్తుంది. కార్లో మొత్తం 3 ఉన్నారు. అందులో మా అక్క స్పాట్ డెడ్, ఇద్దరికేమో కొంచెం దెబ్బలు తగిలినాయి. ఒక అబ్బాయి క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అని చెప్పి అన్నారు. కానీ 80% బతుకుతాడు, 20% చెప్పలేము అని చెప్పి అన్నారు. మేము మొత్తం 3, మా మధ్యలో అక్క చనిపోయింది. మనోహర్ గారు సీఎం పేషీ నుంచి కూడా మూవ్ చేస్తున్నాము. ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా పాపని ఇండియా తీసుకొచ్చి మీకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తామని నేను ఫోన్ చేసి మాట్లాడాను. మనం ఎంఎస్ చేయడానికి మాస్టర్స్ చేయడానికి వెళ్ళింది. అది తన ఆశయం నెరవేర్చుకుంది. జాబ్ ప్రయత్నాలు మొదలు పెట్టాలి అంటూ ఉంది. ఈ లోపలే భగవంతుడు ఇట్లా మాకు తీరం లోడ్ చేసి వీలైనంత వరకు మా బాబాయ్ మా దగ్గరికి వచ్చేటట్టు చూడండి. ఎక్కువ వాళ్ళు చాలా టైం అడుగుతున్నారు, అంత లేకుండా తొందరగా వచ్చేటట్టు చూడండి. అందుకని మేము చెప్పేది ఏమీ లేదు. ఇప్పటికే 3 రోజులు అయిపోయింది మాకు తెలిసి విషయం. ఇప్పుడు ఒక చిన్న విరామం.